టెస్టులకి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఒక శకం ముగిసింది అనుకోవచ్చు. అసలు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి ఏం చేశాడు, మన ఇండియా తరఫున టెస్టులకి ఏం చేశాడు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఈ వీడియో చూపించండి. బ్యాట్స్మెన్గా ఎంతో అద్భుతంగా రాణించాడు. 50 యావరేజ్ తక్కువకుండా ఆడాడు. కానీ తను రీసెంట్గా తను ఆడిన సిరీస్లో విఫలం అవడంతో 46.85 యావరేజ్ అయితే నిలిచాడు. 123 టెస్టులు ఆడాడు విరాట్ కోహ్లీ. మెయిన్గా తను బ్యాటర్గా ఎంత అద్భుతంగా ఎన్నో సెంచరీలు కొట్టినా, 30 సెంచరీలు కొట్టినా కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి అలా ఇండియాకి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఇండియాకి ఎప్పుడు కూడా టెస్టుల్లో మన హోమ్లో మ్యాచెస్ గెలుస్తూ ఉండేది మన టీం. కానీ అవే మ్యాచెస్ మటుకు ఎప్పుడు ఓడిపోతూనే ఉండేది. ఎక్కువ పర్సెంట్ ధోని కెప్టెన్సీ కానీ, అంతకుముందు గంగూలీ కెప్టెన్సీ కానీ ఎక్కడ కూడా మనకి ఆ రికార్డ్ అనేది చాలా కూడా వర్స్ట్గానే ఉండేది. చాలా పర్ఫార్మెన్స్ పూర్గా ఉండేది. కొంతమంది బ్యాట్స్మెన్స్ మంచిగా ఉన్నా కూడా బౌలింగ్లో మన పేస్ బౌలర్స్ విఫలం అవుతూ ఉండేవాళ్ళు. ఆ అగ్రెషన్ క్రికెట్ అయితే ఉండేది కాదు. బట్ విరాట్ కోహ్లీని చాలామంది కూడా అగ్రెషన్ ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే అగ్రెషన్తో ఆస్ట్రేలియాకి వెళ్ళి బీజీటీ అయితే గెలిపించాడు. అలాగే ఇంగ్లాండ్లో కూడా చాలా మ్యాచెస్ గెలిపించాడు. అసలు టెస్ట్ క్రికెట్ అంటే డ్రాకే కాదు, విన్కే ఆడాలి అన్న రూల్ తీసుకొచ్చాడు. అటాకింగ్ గేమ్ ఆడాడు. అవతల ఆపోనెంట్స్ని అవతల కంట్రీకి వెళ్ళి ఆ పేస్ పిచ్చెస్ పైన మన బౌలర్లతో అద్భుతంగా అసలు వేరే లెవెల్. ఒక సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ అయితే అద్భుతం. ఎన్నో మ్యాచెస్ మనం ఎన్ని మాట్లాడుకోవాలంటే మనం విరాట్ కోహ్లీ బయోగ్రఫీ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని మనం విరాట్ కోహ్లీ బయోగ్రఫీలో అయితే మాట్లాడుకుందాం. అంతవరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విరాట్ కోహ్లీ అయితే ఇవ్వడానికి మెయిన్ రీజన్ తను నెక్స్ట్ WTC సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. 2025 WTC సైకిల్ అయిపోతుంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి 2027 WTC సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అక్కడ నుంచి ఆడాలి అంటే ఫస్ట్ సిరీస్ నుంచే వేరే కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే కూడా బెటర్ ఉంటుంది అనేది ఆలోచించినట్టున్నారు. ఎవరైతే రోహిత్ శర్మ కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు WTC సైకిల్ కొన్ని మ్యాచెస్ ఆడి మధ్యలో వదిలేస్తే వేరే ప్లేయర్ మళ్ళీ సెట్ అవ్వడం ఇవన్నీ సెట్ ఎందుకని ముందు నుంచే ఇచ్చేస్తే బెటర్ అండి. బట్ విరాట్ కోహ్లీ కంటే మనం ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్ ఆడుంటే బాగుండని మనం అనుకుంటున్నాం. కానీ బట్ విరాట్ కోహ్లీ తెలిసినంత మనకు తెలియదు. బట్ ఇప్పుడే తను ఆలోచించాడు. సో మంచి డెసిషన్ తీసుకున్నాడని మనం అనుకుందాం. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ లేని లోటు అయితే కొన్ని రోజులు అయితే ఎవరు పూర్తించలేరు. బట్ మన సచిన్ సార్ రిటైర్ అయినప్పుడు అదే అనుకున్నాం. బట్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు వచ్చారు, అలాగే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు వచ్చారు. ఇప్పుడు కూడా ఆ ప్లేస్ని భర్తీ చేస్తా మరో యంగ్ ప్లేయర్ రావాలి ఇండియాకి. ఆ రికార్డ్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. సో మనకి టెస్ట్ మ్యాచెస్ కూడా మనకి ఎవరొకరు వచ్చి గెలిపిస్తూ ఉండాలనుకున్నాం. బట్ విరాట్ కోహ్లీ డెసిషన్ అయితే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలో విరాట్ కోహ్లీకి తెలిసినంతగా మనకే తెలియదు. మనం ఖచ్చితంగా ఆ డెసిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం అయితే ఇంకో సిరీస్ ఆడాలని కోరుకుంటాం. కానీ బట్ వీఆర్ ఆల్ యాక్సెప్టింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్. సో ఫైనల్గా హ్యాపీ రిటైర్మెంట్ విరాట్ కోహ్లీ, కింగ్ ఆఫ్ క్రికెట్. టెస్టుల్లో అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటాం ఫ్యాన్స్గా, ఇండియన్ ఫ్యాన్స్గా. సో మీరు కూడా హ్యాపీ రిటైర్మెంట్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. మరొక మంచి క్రికెట్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.